లాస్ట్ 10 ఇయర్స్గా అడ్రస్ చేయని సమస్యలు, ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు పదే పదే వారు అడిగే ఇష్యూస్ ఏంటి బాగా? ఎంతసేపు కూడా దండుకుందాం, పిండుకుందాం, దాచుకుందాం అన్న ఒక ధోరణితోనే ఉన్నారు. కానీ ఏ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఏం చేస్తున్న దాఖలు అయితే లేవు. నెక్స్ట్ టైం మైనర్ మెజారిటీ తేడాతోనే కాబట్టి నెగ్గారు. అప్పుడు మేము సంసిద్ధంగా లేము కాబట్టి ఈసారి అది లేదు అనేది మీ కాన్ఫిడెన్స్. ర్యాంప్ స్టార్కి మామూలు స్టార్కి మధ్యలో ఉండాము. ఆమె సూపర్ స్టార్ కూడా ఏం చేయాలి మా కర్మ. ఈసారి ఆ సామాజిక సమీకరణాలు మీకు ఎలా ఉపయోగపడబోతున్నాయి? దీనికన్నా పనికిమాలిన ప్రభుత్వం మన జీవితంలో చూడడం అనేది అందరికీ వచ్చేసింది ఆ భావన. అయితే నగరిలో అభ్యర్థి మార్పు, వైసీపీ అభ్యర్థి మార్పు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక సిట్టింగ్ మినిస్టర్కే టికెట్ ఇవ్వలేదంటే ఆయన ఎలాంటి వాళ్ళని క్యాబినెట్లో పెట్టినాను నన్ను కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అవే హామీలతో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారా? ఇంకా ఏమైనా కొత్త రోడ్ మ్యాప్తో మీరు నగర ప్రజలకి దగ్గరికి వెళ్తున్నారు? వాళ్ళు మేము చేస్తున్న పనులకి బోర్డులు పెట్టున్నారు కానీ ఏ పని చేసిన లేదు ఇప్పుడు దాకా.